Hello guys, welcome back to my YouTube channel. సో guys, రిమోట్ వర్క్ కేటగిరీ అండ్ హైబ్రిడ్ వర్క్ కేటగిరీకి సంబంధించి 3 డిఫరెంట్ కంపెనీస్ నుంచి 3 ఇంట్రెస్టింగ్ పొజిషన్స్ కి సంబంధించిన అప్డేట్స్ ను ఈ రోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు అండ్ ఎటువంటి థర్డ్ పార్టీ వెబ్సైట్స్ నుంచి కాకుండా డైరెక్ట్ గా ఈ కంపెనీస్ కి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజెస్ నుంచే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చండి. చాలా మంచి ఆపర్చునిటీస్ అండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్స్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ అప్లై చేసుకునే ప్రొసీజర్ వీటన్నిటి గురించి క్లియర్ గా చెప్తాను. సో వీడియోను ఎండ్ వరకు చూడండి. అండ్ టాపిక్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ను ప్రతిరోజు ఛానల్లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్ లోకి వెళ్తే ఈ 3 పొజిషన్స్ లో ఫస్ట్ పొజిషన్ వచ్చేసి గో గ్లోబల్ కంపెనీ నుంచి చాలా రీసెంట్ గా హెచ్ఆర్ అండ్ పేరోల్ స్పెషలిస్ట్ పొజిషన్ కి కంపెనీలో రీసెంట్లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. సో ఇక్కడ పొజిషన్ యొక్క వర్కింగ్ స్టైల్ కూడా చూసుకోవచ్చు. రిమోట్ అని వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుందండి. ఇండియాలో ఏ లొకేషన్ నుంచైనా ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఫుల్లీ రిమోట్ వర్క్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. అండ్ ఫస్ట్లీ జాబ్ యొక్క రోల్ గురించి మాట్లాడుకుంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ యాజ్ ఎ హెచ్ఆర్ అండ్ పేరోల్ స్పెషలిస్ట్ గా మెయిన్ కీ రోల్ వచ్చేసి క్లయింట్స్ కంపెనీస్ యొక్క పేరోల్ ప్రాసెస్ ను హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఎంప్లాయీస్ యొక్క సాలరీస్, ట్యాక్స్ డిడక్షన్స్, అటెండెన్స్, పే స్లిప్స్ ప్రిపరేషన్, పిఎఫ్, ఈఎస్ఐ, పీటీ అండ్ హెచ్ఆర్ డాక్యుమెంట్ ప్రిపరేషన్ వంటి ప్రాసెస్ లో టీమ్ కి సపోర్ట్ ని అందించడము అండ్ అలాగే ఎంప్లాయీస్ యొక్క క్వైరీస్ ని హ్యాండిల్ చేయడము వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క మెయిన్ కీ రోల్ అయితే ఉంటుందండి. సో ఇక్కడ డీటెయిల్స్ ఒకసారి క్లియర్ గా చూసుకోండి. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అయితే ఉండాలి. సో బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చండి. అంటే రెలివెంట్ ఫీల్డ్ కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కి హై ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రెషర్స్ అయితే ఎస్పెషల్లీ హెచ్ఆర్, ఫైనాన్స్ ఆర్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ కి సంబంధించి డిగ్రీ ఉండాలండి. అండ్ శాలరీ విషయానికి వస్తే 3 LPA నుంచి 5 LPA వరకు ఈ పొజిషన్ కి సంబంధించి స్టార్టింగ్ శాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ ఫామ్ ను ఫిల్ చేసి మీ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి డిటో కంపెనీ నుంచి చాలా రీసెంట్ గా జూనియర్ అసోసియేట్ టాలెంట్ ఆపరేషన్స్ పొజిషన్ కి సంబంధించి కంపెనీలో రీసెంట్లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. సో హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ బెంగళూరు అండి. బట్ హైబ్రిడ్ మోడ్ లో ఈ వర్క్ అయితే ఉంటుంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్ ఈ 2 కేటగిరీస్ లో ఈ వర్క్ అయితే ఉంటుందండి. సో ఫస్ట్లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే యాజ్ ఎ హెచ్ఆర్ జూనియర్ అసోసియేట్ గా టీమ్ యొక్క డిఫరెంట్ హెచ్ఆర్ రిలేటెడ్ ఆపరేషన్స్ లో సపోర్ట్ ని అందించాల్సి ఉంటుందండి. లైక్ న్యూ ఎంప్లాయీస్ యొక్క ఆన్బోర్డింగ్ ప్రాసెస్ లో సపోర్ట్ ని అందించడము, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్, మేనేజింగ్ ఎంప్లాయీస్ డేటా, ప్రాసెసింగ్ పేరోల్ అండ్ బెనిఫిట్స్, ఎంప్లాయీస్ యొక్క క్వైరీస్ కి తగిన రెజల్యూషన్ ప్రొవైడ్ చేయడము వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క మెయిన్ కీ రోల్ అయితే ఉంటుందండి. సో ఇక్కడ డీటెయిల్స్ అని ఒకసారి క్లియర్ గా చూసుకోండి. అండ్ క్వాలిఫికేషన్ డిగ్రీ అయితే ఉండాలి. సో డిగ్రీలో హ్యూమన్ రిసోర్సెస్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ కి సంబంధించి డిగ్రీ ఉన్న వారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుందండి. అంటే మెయిన్లీ రెలివెంట్ ఫీల్డ్ కి సంబంధించి అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి హై ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ ఎటువంటి ఫీజు ఉండదు కాబట్టి ఫ్రెషర్స్ కూడా ట్రై చేయండి. అంటే మీ నుంచి ఈ కంపెనీ ఎటువంటి అమౌంట్ కూడా కలెక్ట్ చేయదండి. ఇదొకటి గమనించండి. అండ్ శాలరీ విషయానికి వస్తే 4.5 LPA వరకు శాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ శాలరీ గురించి కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఒకసారి క్లియర్ గా చూసుకోండి. అండ్ మెయిన్లీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్ పై మంచి నాలెడ్జ్, గూగుల్ షీట్స్ అండ్ హెచ్ఆర్ టూల్స్ పై నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి ఐబిఎం కంపెనీ నుంచి చాలా రీసెంట్ గా ఇంటర్న్షిప్ కేటగిరీకి సంబంధించి ఇంటర్న్ సాఫ్ట్వేర్ డెవలపర్ పొజిషన్ కి కంపెనీలో రీసెంట్లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. అండ్ ఈ పొజిషన్ ఇంటర్న్షిప్ కేటగిరీకి సంబంధించిందండి. వన్స్ ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత మీ పర్ఫార్మెన్స్ ని బట్టి ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఫుల్ టైమ్ జాబ్ గా కూడా కన్వర్ట్ అవుతుంది. సో హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ బెంగళూరు అండి. బట్ వర్కింగ్ స్టైల్ హైబ్రిడ్ మోడ్ లో ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్ ఈ 2 కేటగిరీస్ లో ఈ వర్క్ అయితే ఉంటుందండి. అండ్ జాబ్ యొక్క రోల్ గురించి మాట్లాడుకుంటే డిజైన్, డెవలప్మెంట్ అండ్ టెస్ట్, ట్రబుల్ షూటింగ్ వంటి వాటికి సంబంధించి టీమ్ కి సపోర్ట్ అందించాల్సి ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అని ఒకసారి క్లియర్ గా చూసుకోండి. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అయితే ఉండాలి. సో డిగ్రీలో ఎనీ స్ట్రీమ్ వాళ్ళైనా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ ఆల్సో ఎలిజిబుల్ అండి. బట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పై మంచి నాలెడ్జ్ ఉండాలి. పైథాన్, జావా స్క్రిప్ట్, HTML, CSS వీటిలో ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పై మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ ఆల్సో
ఏఐ, ఎంఎల్ కాన్సెప్ట్స్ పై మంచి నాలెడ్జ్ ఉండాలండి. అండ్ ఈ ఇంటర్న్‌షిప్ యొక్క డ్యూరేషన్ అప్రాక్సిమేట్‌లీ 6-12 మంత్స్ వరకు ఉంటుందండి. అండ్ ఈ ఇంటర్న్‌షిప్ డ్యూరేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ పెర్ఫార్మెన్స్ అండ్ బిజినెస్ యొక్క రిక్వైర్మెంట్‌ని బట్టి ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఫుల్ టైమ్ జాబ్‌గా కూడా కన్వర్ట్ అవుతుంది. అండ్ సాలరీ విషయానికొస్తే 3 ఎల్‌పిఏ నుంచి 5 ఎల్‌పిఏ వరకు స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో చాలా మంచి ఆపర్చునిటీస్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ 3 పొజిషన్స్‌కి సంబంధించిన డైరెక్ట్ అప్లై చేసుకునే లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ మెయిన్‌లీ ఈ కంపెనీస్ ఈ హోల్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో మీ నుంచి ఎటువంటి అమౌంట్‌ని కానివ్వండి, ఎటువంటి ఫీస్‌ను కానివ్వండి కలెక్ట్ చేయదు. సో ఇదొక్కటి గమనించండి. అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. అంటే ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.